మూవీ ఎలా అనిపించింది చూసిన? చాలా బాగుంది, సూపర్. ఫ్యామిలీతో చూడడానికి ఈజీగా ఉందమ్మా సినిమా? సూపర్, అందరు ఫ్యామిలీస్ చూడొచ్చు. అమ్మా మీకు ఎలా అనిపించింది అమ్మా సినిమా? మంచిగా అనిపించింది. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయమ్మా సినిమాలో? సూపర్. ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారమ్మా? మొత్తం 5కి 5 ఇయచ్చు. 5 స్టార్. మూవీలో ఏమైనా ట్విస్ట్లు కానీ ఏదైనా ఇంటర్వ్యూ సీన్ కానీ బాగుంది? ట్విస్ట్ బాగుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్, మస్తు ఎంజాయ్ చేసినాం, మస్తు అనిపించింది. టోటల్గా సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి, దీంట్లో ఈ 3లో ఏది బాగుంది అనుకుంటున్నాను? సంక్రాంతికి వస్తున్నామే, సూపర్ హిట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసినాం మేము. మూవీలో ట్విస్ట్లు కానీ స్టోరీ లైన్ చాలా బాగుంది, ఎవ్రీ డిఫరెంట్, చాలా ఎంజాయ్ చేసినాం మేము. టోటల్గా 3 సినిమాలలో వెంకటేష్ గారి సినిమా గెలిచిందంట. చాలా 100%. నీకు ఎలా అనిపించింది సినిమా? చెప్పు, బాగుందని చెప్పు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి సినిమాలో? బాగున్నాయి. మీరు చూసిన ఎట్లా ఉంది? ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ ఉంది. అమ్మా సంక్రాంతి పండుగ రోజు వెంకటేష్ మూవీ ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు? సాంగ్స్ నచ్చి చూడనీకి వచ్చిన. అంటే స్టోరీ గురించి వచ్చేసి ఏ బేసిక్ పర్పస్ ఓవరాల్ గా సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి అమ్మా, దీంట్లో ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? వెంకటేష్ యాక్టింగ్ గురించి, కామెడీ గురించి కానీ ఏమన్నా సినిమా పైన? ఫ్యామిలీ మ్యాన్ కదా, చూడనీకి వచ్చిన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపిస్తుంది కూడా సినిమా? నేను వెంకటేష్ ఫ్యాన్ బ్రో. నేను వెంకటేష్ కోసం ఆల్రెడీ మార్నింగ్ షో ట్రై చేశాను, టికెట్ దొరకలేదు, అందుకే మధ్యాహ్నం వచ్చేసి. నేనైతే చాలా ఎగ్జైటింగ్ ఉన్నా. స్టోరీ మీద స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా? స్టోరీ అంటే అనిల్ దున్ను వెంకటేష్ ఆల్రెడీ వాళ్ళది F2 F3 వాళ్ళది సక్సెస్ఫుల్ కాంబో. ఇది 3వది కాబట్టి ఇది కూడా చాలా బాగుంటుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను కూడా చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని. ఓవరాల్గా సినిమా గురించి రేటింగ్ విషయానికి వస్తే ఏమన్నా ఇవ్వగలుగుతారా ఇప్పుడు? నేనైతే 5 out of 5 ఇస్తాను బ్రో, ఎందుకంటే యాజ్ అ వెంకటేష్ ఫ్యాన్ కానీ ఇలాగే ఇస్తా. నేను కూడా బాగుంటుంది అనుకుంటున్నా. ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చాలా హైప్ తీసుకెళ్ళాయి మూవీకి, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను నేను సినిమా నుండి. చూసాక వస్తుంది మళ్ళీ నేను రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపిస్తుంది? పైసా వసూల్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ట్విస్ట్లు కానీ సినిమాలో స్టోరీ నవ్వుకుంటుండే సినిమా అంతా. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తున్నారన్న మూవీకి? రేటింగ్ 4. ఓకే, చాలా బాగుంది. వెంకటేష్ గారి యాక్టింగ్ బాగుంది. అనిల్ కామెడీ ఎట్లా అనిపిస్తుంది సినిమా? ఓకే, బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ సూపర్ ఉంది. సాంగ్స్ కానీ కామెడీ కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఓవరాల్గా రేటింగ్ ఏమి ఇస్తారన్న మూవీకి? ఓకే, 4.5. థ్యాంక్ యూ అన్న. ఉందన్న మూవీ ఎక్సలెంట్ పిక్చర్. చూసిన అన్న మూవీ ఎలా అనిపించింది అన్న? చెప్తారా అది ఎలా అనిపించింది అన్న? బాగుంది అన్న, ఎలా అనిపించింది అన్న మూవీ? సూపర్ అన్న, ఫిలిం సూపర్. సంక్రాంతి వెంకటేష్ గారు బాగుంది, సూపర్. ఫ్యామిలీ మూవీ ఎలా ఉండబోతున్నారు బ్రో? నెక్స్ట్ లెవెల్ అంటున్నా బ్రో, చూడాలి. సాంగ్ కోసం అన్న చూడాలి బ్రో మూవీ. వెంకటేష్ యాక్టింగ్ గురించి ఏమనుకుంటున్నారు? ఆయన గురించి చెప్తావా బ్రో? ఆయన వేరే లెవెల్ బ్రో. ఆయన సంక్రాంతికి ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి మొత్తం. ఓకే, ఈ 3లో ఓవరాల్గా ఏది బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే సంక్రాంతి మూవీ బాగుంటుంది అనుకుంటున్నా బ్రో. ఎట్లుందన్న? బాగుందన్న. వెంకటేష్ యాక్టింగ్ ఎట్లుందో? సూపర్. సినిమా అయిపోయాక నవ్వుకుంటా ఉన్నా, సీట్లకి కదలకుండా నవ్వుకుంటా ఉన్నా అన్న. ఎట్లా? సూపర్ ఎంటర్టైన్మెంట్ సూపర్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుంది? సినిమా డైరెక్షన్ కానీ వెంకటేష్ గారి యాక్టింగ్ బాగానే ఉంది, కామెడీ బాగానే ఉంది, సినిమా హైలైట్ ఉంది, చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎట్లా ఉంది? సూపర్ అన్న, సూపర్. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? హైలైట్ ఉంది, హైలైట్. మూవీ చాలా బాగుంది. సంక్రాంతి సంబరాలు ఈ మూవీతో స్టార్ట్ అయ్యాయి అంతే. బాగుంది, సూపర్ కామెడీ. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది సినిమా. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది సినిమాలో? సూపర్ ఉందన్న, సూపర్ బాగుంది. అంటే నిజంగా సంక్రాంతి పండుగకు చూడాల్సిన సినిమా. అది కూడా సింగిల్గా కాకుండా ఫ్యామిలీతో చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనకు గడిచిన దాంట్లో కష్టాలు అవన్నీ బాధలు ఉంటాయి కూడా, ఈ ఒక్క 2.5 గంటలు అవన్నీ పోయి ఒక మంచి సినిమా చూసి ఒక నవ్వుకుంటూ ఆనందంగా ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు.
ఓవరాల్ గా సంక్రాంతికి మంచి మూవీ. బాగా హిట్ అన్నట్టుగా సంక్రాంతికి ఏది రావాలో అదే వచ్చింది. ఈ మిగతా వచ్చిన సినిమాలు అన్నింటినీ పోల్చుకుంటే ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది. టోటల్ గా సినిమాలో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ ఏది మ్యూజిక్ కాదు, ముఖ్యంగా చెప్పాలంటే విక్టర్ వెంకటేష్ టైమింగ్, కామెడీ టైమింగ్ ఇంకా మిస్ కాలేదు. ఇలాంటి సినిమాలు పాపం వెంకటేష్ ఇంకా చాలా మనకు రావాలి సినిమాలు అవన్నీ, ఇట్లాంటివి రావాలి. ఆ ఏంటి వచ్చిపోతున్నాయి కానీ అది కాదు. నిజంగా కుటుంబంతో ఆనందంగా సినిమా అంటే ఏందన్న ఒక ఆనందం కదా. అంత హ్యాపీగా సినిమా చూడాలంటే ఇట్లాంటి సినిమాలు తీయాలన్న. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు. నాకు తెలిసిన వరకు అయితే మంచి సినిమా, అంటే కుటుంబ పరంగా మంచి బాగా తీసింది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారన్న మూవీ? 5 100%. థ్యాంక్ యూ అన్న. బ్లాక్ బస్టర్. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ సినిమా సూపర్ కామెడీ అన్ని సూపర్. ఇంకా హీరోని క్యారెక్టర్స్ మ్యూజిక్ మంచిగా ఉన్నాయి. సూపర్ కామెడీ, ఫ్యామిలీతో నచ్చి చూడొచ్చు. సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. వేరే ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తున్నావు? 5/5 అన్న. సూపర్ నా సినిమా. 3 సినిమాలు కూడా చూసిన ఇప్పటివరకు. 3 మంచిగా ఉన్నాయి కానీ అందరూ 3 ఇది ఎక్కువ. అంటే ఈ మూడిట్లలో కూడా చూసుకుంటే ఏ దీనికి మీరు ప్రాధాన్యత? ఇదే 3 మంచిగా ఉన్నాయి కానీ ఇది ఎక్కువ. ఫ్యామిలీ ఎక్కువ వచ్చి చూడొచ్చు అన్నట్టు. ఫ్యామిలీ ఆడియన్స్ మంచిగా ఉంది. సంక్రాంతిలో మొత్తం మీద వెంకటేష్ గారు గెలిచారనుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ ఎప్పుడు వచ్చినా ఇంకా సంక్రాంతి ఇటు కొడతాడు అంతే ఫిక్స్. ఎలా ఉందండి? బాగుంది. భయ్యా వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. వెంకటేష్ యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. అసలు ఇంతవరకు ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో కూడా ట్విస్ట్లు, ఎమోషన్, సాంగ్స్, యాక్టింగ్ అన్నిటి పరంగా సంక్రాంతికి వస్తున్నాం హిట్. ఓవరాల్ 3 మూవీలో మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తున్నారు? 5 రేటింగ్ ఇస్తాం. ఎట్లా కానీ స్టోరీ కానీ మస్తు ఆమె స్టోరీ, వెంకటేష్ స్టోరీ వేరే మంచి ఫ్యామిలీ. ఎలా అనిపిస్తుంది? బాగుంది. చెప్తావు సినిమా చాలా బాగుంది. స్టోరీలో ట్విస్ట్లు కానీ ఏమన్నా ఇంటర్వల్ సీక్వెన్స్ అలాంటి ట్విస్ట్లు అంటే ఇక కిడ్నాప్ కేసు ఉంది కదా, కిడ్నాప్ ఉంది కదా, అదే మూవీకి హైలైట్ కదా. టోటల్గా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ 100%. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా వస్తాం. అంతేనా? ఫ్యామిలీ అలాగే అనిపించింది సినిమా పేరు? Yes. మీరు ఏదైతే అనుకుంటారో ఆడియన్స్ అలాంటి తగ్గట్టుగా ఆ రిజల్ట్ మాకు అందింది. మీ ఫ్యామిలీతో చూడడానికి అయితే బాగుంది. సూపర్. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ సినిమా స్టోరీ కానీ టోటల్గా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా మూవీ? సూపర్ నచ్చుతుంది. ఓకే, ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుందా మూవీ? అందరికి నచ్చుతుంది. దాదాపుగా ఫ్యామిలీ టోటల్గా అందరు చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా అందరు చూడొచ్చు. ఓవరాల్గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారన్న? 100% ఇస్తా. థ్యాంక్ యూ అన్న. ఎలా అనిపించిందమ్మా సినిమా? వెంకటేష్ గారి సినిమాలు అంటే ఫ్యామిలీతో ఉంటాయి కదా, మీ అందరు అనుకున్నలాగే ఉందా? అవును, అందరు అనుకూలంగానే ఉంది. సాంగ్స్ బాగున్నాయి, క్లైమాక్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ఎలా అనిపించిందమ్మా సినిమా? సినిమా సూపర్. సంక్రాంతికి చాలా మంచి ఫ్యామిలీ పిక్చర్ ఇచ్చిండు. నవ్వులే నవ్వులు, కంప్లీట్ సినిమా నవ్వులు ఉంది. థ్యాంక్ యూ వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి. వెరీ కంగ్రాచులేషన్ టు ఆల్ టీమ్. మాత్రం ఎక్సలెంట్ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీతో చూడొచ్చు, టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు. అంతా చేసిండు అంతా. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎట్లుందన్న సినిమా? వెంకటేష్ యాక్టింగ్ బాగా ఉన్నాయి. సౌండ్ కానీ బీజిఎమ్స్ అనేది సాంగ్స్ వచ్చేసి మొత్తం సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. మొత్తం వెంకటేష్ బాగా అంటే బాగా నటించాడు. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తావు నా సినిమాకి అన్న? ఓవరాల్గా సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తావు? నేను వెంకటేష్ ఫ్యాన్సే. వెంకటేష్ మాత్రం భారీ చేసిండు సినిమా. ఓకేనా, థ్యాంక్ యూ. మూవీ ఎలా అనిపించింది? సినిమా బ్లాక్ బస్టర్ టాక్. యాజ్ యూజువల్లీ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే సంక్రాంతి సినిమా అనేది ఇప్పటికి కూడా టికెట్ దొరక వెళ్ళిపోతున్నారు. ఒక పండగ లాంటి సినిమా మాత్రం ఇది సంక్రాంతికి వస్తున్నాం. ఈసారి బ్లాక్ బస్టర్ హిట్. వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ సినిమాలో సాంగ్స్ కానీ చెప్పక్కర్లేదు. వెంకటేష్ గారి యాక్టింగ్ ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాము. సినిమా అయితే అదిరిపోయింది. ఆ సాంగ్స్ అయితే వేరే వైబ్. ఇంకా మొత్తానికైతే ఒక చిన్న అది కూడా పెట్టడానికి లేదు, చాలా బాగుంది. అంటే మూడోసారి వస్తున్న కాంబినేషన్ కదా, అనిల్ రావిపూర్ గారిది మరి వెంకటేష్ గారి. 4సారి అనుకుంటుంది. దీంట్లో ఎలా అనిపించింది మొత్తం ఓవరాల్? అద్భుతం. ఇంకొక 3 సార్లు వేసినా పర్లేదు. థ్యాంక్ యూ. రామ్ చరణ్ ఎవరైనా
అన్న వెంకటేష్ గారు నటించిన సంక్రాంతి కోసం సినిమా ఎలా అనిపించింది అన్న? అన్న చాలా రోజుల తర్వాత మా వెంకటేష్ బాబు నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. వెంకటేష్ బాబు మరొకసారి మాకు పెద్ద పండగ ఇచ్చిండు సంక్రాంతికి. పెద్ద పండగ. హిస్టరీలో ఫ్యామిలీ బ్యాక్గ్రాఫ్తో వచ్చిన ప్రతిసారి విక్టరీ వెంకటేష్ గారు విక్టరీ. జై జై విక్టరీ. మీకు ఎట్లా అనిపించింది అన్న? సూపర్. సంక్రాంతి అంటేనే వెంకీ, వెంకీ అంటేనే సంక్రాంతి. ఓవరాల్గా 3 పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఈ మూడిట్లలో మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు? రాజాతో మేము ఫ్యాన్స్ అని కాదు కానీ బయట వాళ్ళు ఒకసారి చూడండి. వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ హీరో. ఆయన చేసిన ప్రతి సంక్రాంతికి వచ్చిన సినిమా ఇట్టే. ఇది బంపర్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు. అవునా కదా, ఫ్యామిలీ వచ్చి చూస్తారు. ఆల్రెడీ ఇక్కడ మన మంచిర్యాలలో ఇప్పటి వరకు రేపటి వరకు కూడా రెండు థియేటర్లు ఫుల్. ఓకే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్. 2 రోజుల వరకు టికెట్స్ లేవు. బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తుందా?